సో మనం ప్రాఫిట్స్లోకి మొదలు పెట్టాం కదా. సో లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు వాట్ డూ యూ ఆల్ థింక్ అబౌట్ ఇట్? సో లా లాని స్టడీ చేసాము. స్టడీ చేసిన తర్వాత ప్రాఫిట్స్లోకి అడుగు పెడతానికి ప్రయత్నించాం లాస్ట్ టైము. వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ దట్ వన్? లైక్ లాలో ప్రత్యేకంగా డూ యూ హ్యావ్ ఎనీ పర్టికులర్ థింగ్స్ ఆన్ దట్ టు డిస్కస్ బిఫోర్ ఐ మూవ్ ఆన్? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఆఫీస్ గురించి మాట్లాడితే లా గురించి కూడా మాట్లాడినట్టు అవుతుంది. ఓకే, గోయింగ్ టు రూట్స్. యా, దట్స్ రైట్. యా, సో మనం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, హూ ఆర్ ద ప్రాఫిట్స్? ఎవరు ప్రాఫిట్స్? ఎవరు వాళ్ళ రోల్ ఏంటి? Prophets are like police officers. దట్స్ రైట్. యా, సో ఇంకా వాళ్ళు దేవుడి దగ్గర నుంచి సమాచారాన్ని అందించే వ్యక్తులుగా చూడొచ్చు. దేవుడి దగ్గర నుంచి సమాచారాన్ని అందించేటువంటి వ్యక్తులుగా మనం చూడొచ్చు. ఓకే, ఇంకా దేవుని నోటి బోర. దేవుని నోటి బోరలు. ఓకే, ధర్మశాస్త్రాన్ని చూపించి వారు చేసే తప్పుల్ని మార్గం నుంచి ధర్మశాస్త్రం వైపు వెళ్ళే విధంగా ప్రాఫిట్స్ ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఎస్. ఓకే, సో దేర్ వాట్ దే సే బేసికలీ ఈజ్ బేస్డ్ ఆఫ్ ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకొని మాట్లాడేటువంటి వాళ్ళు కదా. సో ప్రాఫిట్స్ కూడా కవెనెంటల్ ఫ్రేమ్వర్క్లో మాట్లాడతారు. మీకు జ్ఞాపకం ఉందని నేను మాట్లాడినప్పుడు లాని మనం కవెనెంట్ అనేటువంటి ఫ్రేమ్వర్క్లో, సైనాయి కవెనెంట్లో మనం భాగంగా చూడాలి అని చెప్పాను నేను. జ్ఞాపకం ఉందా? ప్రాఫిట్స్ కూడా Yes, sir. ఆ కవెనెంట్ అనేటువంటి ఫ్రేమ్వర్క్ లోపల నించొని మాట్లాడతారు. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటని. ఎందుకంటే వెన్ దే టాక్డ్ అబౌట్ ప్రాస్పెరిటీ, they were talking actually prosperity according to Sinai covenant. సీనాయి నిబంధనకి సంబంధించినటువంటి ప్రాస్పెరిటీ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రాఫిట్స్ వాళ్ళు కర్సెస్ గురించి మాట్లాడినప్పుడు, శాపాల గురించి మాట్లాడినప్పుడు, దే వర్ టాకింగ్ అబౌట్ శాపాలు అనేటువంటి వాటిని సీనాయి యొక్క నిబంధనలో భాగంగా ఉన్నటువంటి కర్సెస్ని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇది గనక మనం అర్థం చేసుకోకుండా ఉంటే మనం ప్రాఫిట్స్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది. వినండి జాగ్రత్తగా. ప్రాఫిట్స్ కవెనెంట్ లోపల నించొని కవెనెంట్ లోపల ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు. కవెనెంట్ని తప్పితే, అంటే కవెనెంట్ని మీరితే వాళ్ళ మీదకు వచ్చేటువంటి శాపాల గురించి మాట్లాడుతున్నారు. ఆ శాపాలు అంచెలంచెలుగా ఉంటాయి అనే విషయాన్ని నేను లాస్ట్ టైం చెప్పాను మీకు. చెప్పానా? ఏంటి అంచెలేంటి? వర్షం ఆగిపోవడం, యా, పాడి పంటలు వాళ్ళకి సరిగ్గా లేకపోవడం, వర్షం ఆగిపోవటం. ఆ తర్వాత అల్టిమేట్ ఏంటి? దేవుని డ్యూటరానమీ నుంచి చెప్పారండి మీరు. డ్యూటరానమీ నుంచి 26, 28 అండ్ ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తీసుకెళ్ళిపోతారు. ఎగ్జైల్, ఆ ల్యాండ్ వాళ్ళని ఉమ్మివేయటం. దీని గురించి మాట్లాడుకున్నాం. అల్టిమేట్ థింగ్ ఈజ్ యాక్చువల్లీ దట్ ఆయన యొక్క సన్నిధి, దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది సీనాయిలో దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది ఇంపార్టెంట్. ఎందుకంటే నిబంధన అంతా కూడా ఆయన యొక్క సన్నిధికి చుట్టూరా కట్టబడినటువంటి నిబంధన. ఎందుకంటే సో గాడ్ యాక్చువల్లీ స్టేస్ ఇన్ ద మిడ్స్ట్. ఈవెన్ వాళ్ళు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా, వాళ్ళు నడుచుకొని ముందు వెళ్ళేటప్పుడు దేవుడు యాక్చువల్గా ముందుండి నడిపిస్తాడు వాళ్ళని. కానీ వాళ్ళు ఎక్కడైతే ఆగాలో అక్కడ వాళ్ళు ఎట్లా ఉండాలంటే, వాళ్ళు దేవుని యొక్క మందసం, యాక్చువల్గా నిబంధన ప్రత్యక్ష గుడారం అంటాం కదా, అది మధ్యలో ఉండాలి. దాని చుట్టూరా ఇజ్రాయేలీలు వాళ్ళు డేరాలు వేసుకొని ఉండాలి అరణ్యంలో నడిచేటప్పుడు. దిస్ వాజ్ యాక్చువల్లీ ద ఇంటెన్షన్.
సీనాయిలో ఇంటెన్షన్ ఏంటంటే దేవుని యొక్క సన్నిధి, వాళ్ళ మధ్యలో దేవుని యొక్క సన్నిధి ఉన్నదా లేదా అనటానికి మధ్యలో నిదర్శనం ఏంటంటే దే హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఆ ల్యాండ్ చాలా కష్టమైనటువంటి కఠినమైనటువంటి ల్యాండ్, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అని చెప్పేసి అంటాం. కానీ నిజానికి చెప్పాలంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం ఎందుకయిందంటే బికాజ్ ఆఫ్ దేవుని యొక్క సన్నిధి గురించి. ఐగుప్తు లాంటిది కాదు. ఐగుప్తు చాలా సారవంతమైనటువంటి నేల, ఎందుకంటే నైలు నది వరప్రసాదం అంటారు ఐగుప్తుని. సో అక్కడ ఇరిగేషన్ చాలా బాగుంటుంది, అంటే పంటలు బాగా ఈజీగా పండించుకోవచ్చు ఐగుప్తులో. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ, ఎందుకంటే నేల అంతా కూడా పల్లవమైనటువంటి నేల కాబట్టి. సో ఐగుప్తులో చాలా ఈజీగా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకోవటం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేసుకోవటం, ల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. తర్వాత ఈవెన్ నైల్లో యాక్చువల్గా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు. ఇవన్నీ చాలా ఈజీ. కానీ వీళ్ళు వెళ్తున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో, ఇజ్రాయేలీల్ని ఏ ల్యాండ్కి అయితే తీసుకెళ్ళాడో అది ఈజీ ల్యాండ్ కాదు. సో ఇట్స్ ఎ ల్యాండ్ దట్ ఎత్తు పల్లాలతో కూడినటువంటి ల్యాండ్, అది పర్వతాలతో కూడినటువంటి ల్యాండ్ అది. సో అక్కడ ఇరిగేషన్ చేయటం కానీ, అక్కడ అంటే మనం వెట్ ఫార్మింగ్ అంటాం, అంటే ఇరిగేషన్ చేస్తూ ఫార్మింగ్ చేయటం, అంటే సో సారీ డ్రై ఫార్మింగ్ ఈజ్ యాక్చువల్లీ వాట్ యూ హ్యావ్. సో ఇవన్నీ చేయటం అనేటువంటిది చాలా కష్టం వాళ్ళకి. కాబట్టి సోల్లీ దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ యెహోవా యొక్క బ్లెస్సింగ్ మీద ఆధారపడాల్సినటువంటి ల్యాండ్. అంటే ఆ ల్యాండ్ యొక్క విధానమే, ల్యాండ్నే దేవుడు ఆ ల్యాండ్లోకి ఎందుకు తీసుకొచ్చాడంటే వాళ్ళ విశ్వాసంలో వాళ్ళని తర్ఫీదు చేయటానికి. సో పోలీస్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారు, పోలీస్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళని ఆబ్స్టికల్ కోర్స్లోకి తీసుకెళ్తారు. వాళ్ళు పరిగెత్తడం, తర్వాత ఎవ్రీడే వాళ్ళు వర్కౌట్ చేయటం, అట్లా వాళ్ళని ఫిజికల్గా ఫిట్గా చేయటం, వాళ్ళ యొక్క టాస్క్ ఏదైతే ఉందో. తర్వాత వాళ్ళు పోలీసులుగా ఉండాలని, లేకపోతే పోలీసులని మనం ఒకవేళ మీకు కష్టంగా అనిపిస్తే కనుక మేబీ ఆర్మీ ట్రైనింగ్ని అట్లా ఊహించుకోవచ్చాము. ఆర్మీ ట్రైనింగ్ ఏంటంటే వాళ్ళు దే గో త్రూ అ రిగరస్ ట్రైనింగ్. ఈ రిగరస్ ట్రైనింగ్ తర్వాత ఏంటంటే వాళ్ళని కష్టమైనటువంటి ప్లేసెస్కి వాళ్ళని పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని శ్రీనగర్ పంపించిన, లేకపోతే సిమ్లా పంపించిన, హిమాచల్ ప్రదేశ్ పంపించినా సరే. సో దే సెండ్ దెమ్ యాక్చువల్లీ టు వెరీ టఫ్ ప్లేసెస్ అండ్ దే కెన్ సస్టైన్ దర్. ఈవెన్ వార్ టైంలో, వార్ జరిగేటప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కండిషన్స్కి వాళ్ళు నిలదొక్కునేటట్టుగా, వాళ్ళు చేయగలిగేటట్టుగా దే ట్రైన్ దెమ్ వెరీ ఫిజికల్లీ, దే ట్రైన్ దెమ్ రైట్. సో దే మేక్ దెమ్ ఫిట్. ఈ ల్యాండ్కి తీసుకురావడానికి కూడా కారణం ఏంటంటే ఇజ్రాయెల్ని, ఇట్ ఈస్ రియలీ టు మేక్ దెమ్ ఫిట్ ఫర్ ద మిషన్ ఆఫ్ గాడ్. ఈ మాట చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఫర్ దెమ్సెల్వ్స్, ఇట్ ఈస్ ఫర్ గాడ్స్ మిషన్. దేవుని యొక్క మిషన్కి వాళ్ళని తగినటువంటి వాళ్ళుగా ఫిట్ చేయటానికి. ఆర్మీలోకి వెళ్ళేటువంటి ఆర్మీలో వాళ్ళు దేశం యొక్క మిషన్ కోసం వాళ్ళు ఫిట్గా చేయబడుతున్నారు, గుర్తుంచుకోండి. సో ఆర్మీలోకి వెళ్ళేటువంటి వాళ్ళు దే డోంట్ యాక్చువల్లీ గో ఫర్ లైక్ ఓకే సో నేను బోల్డంత డబ్బులు సంపాదించాలి, నేను బాగా రిచ్ పర్సన్ అవ్వాలి అని ఆర్మీలోకి వెళ్ళరు. ఎందుకంటే బికాస్ దీస్ థింగ్స్ ఆర్ కాల్డ్ యాక్చువల్లీ సర్వీసెస్ అంటాం కదా. ఆర్మీ కానీ మిలిటరీ వీటిలన్నిటిని సర్వీసెస్ అంటాం. అంటే ఏంటి అర్థం? బికాజ్ దీస్ ఆర్ యాక్చువల్లీ సర్వీస్ ఓరియంటెడ్, దేశానికి సేవ చేసేటువంటి డిసిప్లిన్స్ ఇవన్నీ కూడా, దేశానికి సేవ చేసేటువంటి కెరియర్స్ ఇవన్నీ కూడా. అందుకని వాటిని సర్వీసెస్ అంటాం. బికాజ్ ఫ్రమ్ ద గెట్ గో పీపుల్ డోంట్ గో టు ఈ జాబ్స్లోకి పీపుల్ డోంట్ గో టు దెమ్ జస్ట్ ఫర్ దేర్ ఓన్ సేక్, పీపుల్ గో టు దెమ్ ఫర్ ద మిషన్ ఆఫ్ ద కంట్రీ. సో దేశం యొక్క మిషన్ని ముందు పెట్టుకొని వాటిల్లోకి వెళ్తారు. అందరూ అట్లా వెళ్తారా లేదా అనేటువంటిది పాయింట్ కాదు. ద రీజన్ వై దే ఆర్ సెటప్ యాక్చువల్లీ ఈజ్ లైక్ దాట్, రైట్? అఫ్ కోర్స్ అందులో కొంతమంది నికృష్టులు వెపన్స్ నమ్ముకున్నటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. తర్వాత సోల్జర్స్కి, చచ్చిపోయినటువంటి సోల్జర్స్కి ఇవ్వబడినటువంటి అపార్ట్మెంట్స్ని అమ్ముకున్నటువంటి వాళ్ళు, కబ్జా చేసినటువంటి ఆఫీసర్స్, వీళ్ళందరూ మనకు రీసెంట్గా వెలుగులోకి వచ్చారు. కానీ వాళ్ళు చేసింది తప్పు. ఎందుకంటే బికాస్ సర్వీస్ ఓరియంటెడ్గా సెటప్ చేసినటువంటి మిషన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు తప్పుగా ఉపయోగించారు. కాబట్టి దట్స్ వై వాట్ దే హ్యావ్ డన్ ఈజ్ రాంగ్ అని చెప్తాం మనం కదా. ఇన్ ద సేమ్ వే
ఇజ్రాయెల్ కూడా దే వర్ యాక్చువల్లీ సెలెక్టెడ్ ఫర్ ద మిషన్ ఆఫ్ గాడ్. దే వర్ చోజన్ ఫర్ ద మిషన్ ఆఫ్ గాడ్. ఆ ల్యాండ్లోకి వాళ్ళని తీసుకువెళ్ళటానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ వాళ్ళని ఆ మిషన్ ఆఫ్ గాడ్కి ఫిట్గా ఉండేటట్టుగా తర్ఫీదు చేయడానికి. సో ఏంటి మరి ఇప్పుడు ఆర్మీలో వెళ్ళాలంటే ఫిజికల్ ఫిట్నెస్ కదా ఇంపార్టెంట్, మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఫిజికల్లీ వాళ్ళు ఫిట్గా ఉంటే ఎస్ దే ఆర్ రెడీ ఫర్ ద మిషన్ అంటాం. మరి ఇజ్రాయెల్ యాక్చువల్గా ఎప్పుడు ఫిట్ అనిపించుకుంటుంది? Spiritually, యా, వాట్ ఈస్ ద ఎలిమెంట్ దట్ వీ సీ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దమ్? when they obey the law. Obedience. But how do they obey the law? faith అన్న. Yes, Joseph, that's an important point. By faith. Without faith, they can't really follow the law. అబ్రహాంకు ఉన్నటువంటి విశ్వాసం ఉంటేనే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఆచరించగలరు. అదర్వైజ్ దే క్యాంట్, దే సింప్లీ ఫెయిల్. ఊహించుకోండి, నేను ఇంతకు ముందు కూడా దీన్ని ప్రస్తావించాను. ఏంటి, వీళ్ళు విత్తారు, పంట కోయాలన్నప్పుడు చాలా కోతని బేదలకి వదిలేయటం అనేటువంటిది ఎలా సాధ్యం? ఒక పంటని, ఒక చెట్టును నాటారు, దాన్ని ఇమీడియట్గా నాటిన వెంటనే ఆ సంవత్సరమే కోసుకోవటానికి లేదు లా ప్రకారం. సో థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్ యాక్చువల్లీ ఈజ్ వెన్ దే హ్యావ్ టు యూజ్ ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ వాళ్ళ యొక్క కన్సంప్షన్ కోసం ఉపయోగించాలి. హౌ ఇస్ దట్ పాసిబుల్? 3 సంవత్సరాలు వెయిట్ చేస్తారా? మనం బైబిల్ ప్లాన్స్కే యాక్చువల్గా 1 ఇయర్లో చేసేయాలి. 2 ఇయర్స్ మనకి చూస్తే చాలా చీప్గా అనిపిస్తుంది మనకి. అట్లాంటిది ఇఫ్ వి రియల్లీ హ్యావ్ టు వెయిట్, ఫ్రూట్స్ ట్రీస్ని నాటిన తర్వాత ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ టు వెయిట్ దట్ లాంగ్, హౌ కెన్ దిస్ హ్యాపెన్? ఫెయిత్ ఉంటేనే చేయగలం, లేకపోతే చేయలేం. యా, సో దే నీడ్ టు బిలీవ్ దట్ గాడ్ నమ్మకం యాక్చువల్లీ హూ గివ్స్ దెమ్. పంటలు వాళ్ళకి ఇచ్చేది దేవుడు, వర్షాన్ని ఇచ్చేది దేవుడు, భూమిని వాళ్ళకి ఇచ్చింది దేవుడు పండిస్తాడు. ఆయన యొక్క బ్లెస్సింగ్ అనేటువంటిది విశ్వాసం ద్వారా జీవించినప్పుడు మాత్రమే ల్యాండ్లో. దట్ ఈస్ వెన్ యాక్చువల్లీ దే కెన్ రియల్లీ కాల్ దెమ్సెల్వ్స్ యాజ్ ఫిట్ ఫర్ ద మిషన్ ఆఫ్ గాడ్. సో ఆ విశ్వాసంలో వాళ్ళని ఫిట్ చేయడానికి ఆ ల్యాండ్ యాక్చువల్గా అట్లాంటి ల్యాండ్కి తీసుకెళ్ళాడు దేవుడు. ఎందుకంటే ఆ ల్యాండ్లో it is basically either you believe in God or you die. That's the kind of land it is. So ఎందుకు క్యాననైట్స్ వాళ్ళు బాల్ హద్దాద్ని బాల్ని వాళ్ళు వర్షిప్ ఎందుకు చేయాల్సి వచ్చింది అక్కడ? బికాస్ దే నీడ్ రెయిన్. ఎందుకంటే అక్కడ నదులు లేవు, నైల్ లాంటి నది లేదు, యూఫ్రైటిస్ లాంటి నది లేదు. దే రియల్లీ నీడ్, డెఫినెట్గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇరిగేషన్ చేయాలి అంటే కంపల్సరీగా వాళ్ళకి రెయిన్ మీద ఆధారపడినటువంటి ల్యాండ్, మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్, నాట్ యాక్చువల్లీ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్, ఈవెన్ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ యాక్చువల్లీ గెట్స్ గుడ్ రైన్. బట్ మై పాయింట్ యాక్చువల్లీ ఈస్ దట్ దే రియల్లీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ రెయిన్. ఈ రెయిన్ ఇచ్చేటువంటిది ఎవరు? బయలిస్తాడు అనేటువంటి ఆలోచన విధానం. అందుకనే దే హ్యావ్, అది రానప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు నరికేసేయటం, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు బలులుగా అర్పించేయటం, టెంపుల్ ప్రాస్టిట్యూషన్స్ని చేయటం, దేవాలయాల్లో వ్యభిచారాన్ని చేయటం, రకరకాలైనటువంటి పనులన్నీ చేసుకుంటూ వచ్చారు. దిస్ ఈజ్ వాట్ దే డెడ్. ఆర్ యూ విత్ మీ? బట్ ఇజ్రాయెల్ ఏం చేయాలంటే ఇవన్నీ ఫాల్స్ వేస్ ఆఫ్ వర్షిప్. వీటి కోసం కాదు మనం జీవించేది. పాడి పంటలు అనేటువంటిది కాదు మన ఉద్దేశం. దేవుని యొక్క మిషన్ కోసం మనం జీవించాలి. దేవుని మిషన్ కోసం జీవించినప్పుడు ఆయన మనకు అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇస్తాడు. ఏంటి దేవుని మిషన్ అంటే, అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆయన ద్వారా భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయన మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకుంటాడు. మరలా యాక్చువల్గా దేవుని యొక్క సన్నిధిలోకి భూ ప్రజలందరూ కూడా మళ్ళీ వస్తారు అనేటువంటిది అబ్రహాంకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. ఇజ్రాయెల్ ద్వారా అది నెరవేరేటువంటి వాగ్దానం.
కాబట్టి ఏంటంటే అది వాళ్ళ మిషన్. దానికోసం వాళ్ళు జీవించేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా దేవుడు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాడు అనేటువంటిది విశ్వాసం. ఎవరో చెప్పారా న్యూ టెస్ట్మెంట్లో మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి అని? యేసుప్రభు ఓ, చెప్పారు ఆయన? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? దిస్ ఇస్ అన్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఎథిక్. బికాస్ ఇజ్రాయెల్ పిలుపే అది. ఇజ్రాయెల్ పిలుపు యాక్చువల్గా ద మిషన్ ఆఫ్ గాడ్. దే వర్ సపోజ్ టు యాక్చువల్లీ లివ్ ద మిషన్ ఆఫ్ గాడ్. బట్ కానానీయుల్లాగా వాళ్ళు కూడా పాడి పంటల వైపు కళ్ళు పెట్టడం మొదలు పెట్టారా, సర్వనాశనం అయిపోతారు. వాళ్ళ యొక్క మనుగడని మనం బ్రతికేది కేవలం వీటి కోసం అని ఎప్పుడైతే అనుకుంటారో దే ఆర్ స్మాష్డ్. ఎందుకంటే దే బిహేవ్ జస్ట్ లైక్ క్యాననైట్స్. ఇన్ఎవిటబుల్ అది. బట్ ఎప్పుడైతే వాళ్ళ దేవుని కోసం, వాళ్ళ దేవుని యొక్క మిషన్ కోసం అయితే జీవిస్తారో దెన్ దే ఆర్ ఫిట్ ఫర్ ద మిషన్. దెన్ గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్. జస్ట్ ఇన్ ద సేమ్ వే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దే రియలీ హ్యావ్ టు లివ్ ఫర్ ద మిషన్ ఆఫ్ ద కంట్రీ అండ్ దే విల్ బి ప్రొవైడెడ్ సాలరీస్. బట్ ఇన్ దిస్ కేస్ యాక్చువల్గా గవర్నమెంట్స్ ఫెయిల్ అవ్వచ్చు. సోల్జర్స్ని కేర్ తీసుకోవటంలో గవర్నమెంట్స్ ఫెయిల్ అవ్వచ్చు. ఎందుకంటే బికాస్ వీ హ్యావ్ సీన్ గవర్నమెంట్స్ రిపిటేటివ్గా ఫెయిల్ అవటం అనేటువంటిది మనం చూసుకుంటూ వచ్చాం. కొన్నిసార్లు పాలిటీషియన్స్ యాక్చువల్గా వీళ్ళకి కావాల్సినటువంటి వీళ్ళ హెలికాప్టర్స్ని చీప్ హెలికాప్టర్స్ కొనటమో లేకపోతే చీప్ ఆర్మరీ కొనటమో ఇట్లాంటివి ఏదో ఒకటి చేసి మొత్తానికి సోల్జర్స్ని దే డోంట్ లుక్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సోల్జర్స్. కానీ గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్. గాడ్ ఈజ్ కంప్లీట్లీ కమిటెడ్ యాక్చువల్లీ టు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ యొక్క వెల్ఫేర్కి, వెల్బీయింగ్కి ఆయన కంప్లీట్గా కమిట్ అయినాడు. దాన్నే యాక్చువల్గా ఏమంటారంటే బైబిల్లో లవ్. బికాస్ లవ్ ఈజ్ బేసికలీ ద వెల్బీయింగ్ ఆఫ్ ద అదర్ పర్సన్. ఇజ్రాయెల్ యొక్క వెల్బీయింగ్ కోసం దేవుడు కమిట్ అయి ఉన్నాడు. కాబట్టి ఇజ్రాయెల్ని యాక్చువల్గా శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు. ఆర్ వి ఫాలోయింగ్ సో ఫార్? సో అందుకనే ప్రాఫిట్స్ని మనం చూసినప్పుడు వీ హ్యావ్ టు సీ దెమ్ యాక్చువల్లీ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ద కవెనెంట్. సో ఇజ్రాయెల్ ఎప్పుడైతే మిషన్ని తప్పిందో ప్రాఫిట్స్ యాక్చువల్గా వాళ్ళు మిషన్ బుక్ని తీసుకొని వస్తున్నారు. ఏంటి మిషన్ బుక్ చేతిలో? వాట్ ఈస్ ద మిషన్ బుక్ దట్ దే హ్యావ్? ధర్మశాస్త్రం. ద లా ఈస్ ద మిషన్ బుక్. లా ఈజ్ నాట్ ఎ రూల్ బుక్. అర్థమవుతుందని నేను చెప్పేది? లాని మనం రూల్ బుక్గా తీసుకుంటాం, కానీ లా ఈజ్ నాట్ ఎ రూల్ బుక్. లా ఈజ్ యాక్చువల్లీ ద మిషన్ బుక్. దట్ మేక్స్ సెన్స్ ఆఫ్ లాట్ ఆఫ్ దావీద్ చేసినటువంటి కీర్తనల్లో ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడినటువంటి విధానం అంతా కూడా దెన్ ఇట్ మేక్స్ సెన్స్. బికాస్ గాడ్ యూ హ్యావ్ మేడ్ అస్ ఫర్ యువర్ మిషన్. సో కీర్తన 2వ కీర్తన యాక్చువల్గా ఇట్ మేక్స్ సెన్స్ దెన్. ఎందుకంటే భూరాజుల్లో చాలామంది నిలబడి దేవుణ్ణి వెక్కిరించడానికి ప్రయత్నిస్తున్నారు, ఆయన అనాయింటెడ్ని తృణీకరించడానికి మొదలు పెడుతున్నారు. బట్ డేవిడ్ యాక్చువల్గా అంటున్నాడు ఏంటంటే గాడ్ ఈజ్ మాకింగ్ అట్ దెమ్ బికాస్ గాడ్ ఈజ్ కమిటెడ్ ఫర్ హిస్ మిషన్. వీ కెన్ అండర్స్టాండ్ కీర్తనల్ని, ఆ కీర్తనల్లో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పొగిడినటువంటి విధానం ఇదంతా కూడా దట్ మేక్స్ సెన్స్ ఇఫ్ యూ అండర్స్టాండ్ లా ఇన్ ద ప్రాపర్ వే. ధర్మశాస్త్రం యాక్చువల్గా ఇట్స్ అ మిషన్ బుక్. బట్ అట్ ద సేమ్ టైం లాస్ట్ టైం నేనేం చెప్పానంటే ధర్మశాస్త్రం ఇట్ హ్యాస్ ఐడియల్స్ బట్ ఇట్ ఈస్ నాట్ ద ఐడియల్ బుక్ అని చెప్పాను నేను. జ్ఞాపకం ఉందా మీకు? ఇట్ హ్యాస్ ఐడియల్స్ బట్ ఇట్ ఈస్ నాట్ ఐడియల్. అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ ఆల్వేస్ ద ఫార్వర్డ్ లుకింగ్ పర్స్పెక్టివ్. ధర్మశాస్త్రాన్ని కనుక పట్టుకుంటే ఇంక మనకి ఇంకేం అక్కర్లేదు, వీ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్, వీ జస్ట్ నీడ్ దిస్ అంటానికి లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇట్ సెల్ఫ్ ఈస్ సెయింగ్ దట్ యూ విల్ ఫెయిల్. ధర్మశాస్త్రం ఇట్ సెల్ఫ్ ఈస్ సెయింగ్ దట్ యూ నీడ్ సాక్రిఫైసెస్. ఎందుకు సాక్రిఫైసెస్ అవసరం? ఎందుకంటే ఇజ్రాయెల్ ఫెయిల్ అవుతుంది కాబట్టి. బట్ ఫెయిల్ అవటం అనేటువంటిది పర్పెచువల్గా తీసుకోవాల్సినటువంటి కండిషన్? నో, గాడ్ డజంట్ వాంట్ us టు ఫెయిల్ పర్పెచువల్లీ. So God doesn't want us to depend on the every year sacrifices or everyday sacrifices. God wants to clean our consciences. మన మనస్సాక్షుల్ని శుద్ధి చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అర్పణ కోసం ధర్మశాస్త్రం మాట్లాడుతుంది. So it is looking for a forward looking perspective. It is saying that I am not complete but I am looking for completion. సో నా దగ్గర కంప్లీట్నెస్ లేదు, నేను కంప్లీట్నెస్ గురించి మాట్లాడుతున్నాను అని చెప్తుంది ధర్మశాస్త్రం. జ్ఞాపకం ఉందా? మీరు అర్థమవుతుందా మీకు నేను చెప్పేది?
సో అందుకని ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ సున్నతిని చేయించుకునేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ధర్మశాస్త్రాన్ని మనం ఆచరించాలి అనేటువంటి వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ లాంటి వాళ్ళు, లేకపోతే కొంతమంది యూదా మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, దే ఆర్ మిస్సింగ్ ద పాయింట్ బికాస్ దే ఆర్ లుకింగ్ ఎట్ లా యాజ్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ధర్మశాస్త్రాన్ని దే ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ అన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఆన్ ద అదర్ హ్యాండ్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లాంటి కల్ట్స్ ఏం చేస్తున్నాయంటే, దే ఆర్ లుకింగ్ యాక్చువల్గా వాళ్ళు మార్సినైట్స్, ధర్మశాస్త్రం యొక్క యూస్ఫుల్నెస్ మొత్తాన్ని కొట్టేస్తున్నారు. బికాస్ వీ డోంట్ నీడ్ ఇట్ మనం నూతన నిబంధనలో ఉన్నాం కాబట్టి వీ డోంట్ నీడ్ ఇట్ అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తీసుకొని ముందుకెళ్తున్నారు. బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ద యూస్ఫుల్నెస్ ఆఫ్ ద లా. వీ నీడ్ టు బ్యాలెన్స్డ్గా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో వన్స్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద ప్రాఫిట్స్ నౌ, ప్రాఫిట్స్ కవెనెంట్ లోపల నుంచి మాట్లాడతారు. కవెనెంట్ను మీరితే యాక్చువల్గా వాళ్ళు మిషన్ బుక్ని ఓపెన్ చేసి చూపిస్తారు అనే మాట మాట్లాడాను. ప్రాఫిట్స్ శాపాలని గురించి కూడా మాట్లాడతారు. ఎందుకంటే కవెనెంట్లో ఏ శాపం అయితే రాయబడిందో ఆ శాపం మీ మీదకి వస్తుంది, ఎందుకంటే మీ కాన్సిక్వెన్స్ ఉంది ఈ మిషన్ బుక్ ప్రకారం అనేటువంటి విషయాన్ని చూపిస్తారు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. బట్ అట్ ద సేమ్ టైం ప్రాఫిట్స్ యాక్చువల్గా రెస్టోరేషన్ గురించి కూడా మాట్లాడతారు. జ్ఞాపకం ఉంచుకోండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇజ్రాయెల్కి మిషన్ ఫెయిల్ అవుతున్నారు అని చూపించడం మాత్రమే కాదు, మీరు మిషన్ ఫెయిల్ అయినప్పుడు రిపెంట్ అవ్వండి, అంటే మీరు కంప్లీట్గా టర్న్ అరౌండ్ అవ్వండి, మీరు దేవుని యొక్క మిషన్ నుంచి వేరే వైపు వెళ్ళిపోతున్నారు, మీరు కంప్లీట్గా తిరిగి రండి దేవుని వైపు అని పిలవటం మాత్రమే కాదు, మీరు రాకపోయినప్పుడు మీ మీదకు వచ్చి ఈ శాపాలు వస్తాయి అని చెప్పటం మాత్రమే కాదు. ప్రాఫిట్స్ ఆర్ ఆల్సో సేయింగ్ దాట్ దేవుడు మిమ్మల్ని రిస్టోర్ చేస్తాడు. కడు నీచమైనటువంటి ప్రదేశాల్లో మీరు ఉన్నప్పటికీ కూడా దేవుడు అక్కడి నుంచి మిమ్మల్ని ఉద్ధరిస్తాడు, మళ్ళీ తిరిగి తీసుకొస్తాడు. ఎందుకంటే మీరు కమిట్ అవ్వకపోయినా సరే దేవుడు తనను తాను మీకు కమిట్ చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. మీరు నిబంధనని మీరినా సరే, ఉల్లంఘించినా సరే, మీరు వెలయాల్లాగా ప్రవర్తించినా సరే, వెలయాలంటే వ్యభిచారిలాగా ప్రవర్తించినా సరే, దేవుడు మాత్రం హీ ఈజ్ కమిటెడ్ టు యూ, హీ విల్ రెస్టోర్ యూ. డిసిప్లిన్ చేస్తాడు కానీ మిమ్మల్ని రెస్టోర్ చేస్తాడు. దాట్స్ వాట్ యూ సీ. ఆ రెస్టోరేషన్ భాగంలో ఈ పాయింట్ ఇప్పటిదాకా కనుక మీరేం వినకపోతే ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. ఆ రెస్టోరేషన్లో హీ సేస్ దట్ దెర్ ఈస్ అ లాంగ్ టర్మ్ రెస్టోరేషన్, దెర్ ఈస్ అ షార్ట్ టర్మ్ రెస్టోరేషన్. ఈ రెండింటిని కనుక మిస్ అయితే ప్రాఫిట్స్ని చదవటం మనం కంప్లీట్గా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. There is a short-term restoration, there is a long-term restoration. Prophets speak about both these things. So, when we think about ఎహెస్కేల్లో మనం ఎహెస్కేల్ని మనం చదివేటప్పుడు హీఈస్ టాకింగ్ అబౌట్ దేవుడు ల్యాండ్లోకి మిమ్మల్ని రిస్టోర్ చేస్తాడు. లేకపోతే ఇర్మియా గ్రంథాన్ని మనం చదివేటప్పుడు వాట్ ఈస్ ద ఫేమస్ వర్స్? న్యూ ఇయర్కి వచ్చే ప్రామిస్ కార్డ్ ఏంటి? ప్రామిస్ వర్స్ ఏంటి చెప్పండి ఇర్మియా నుంచి. Jeremiah 29:11 అన్న. I know the plans I have for you, plans not to destroy you, but plans to prosper you. కదా? బట్ తర్వాత ఎవరైనా చదువుతారు దాన్ని? కెన్ వి రీడ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇట్ నౌ? ఒకసారి జెరమియా 29 చదువుదాం. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునడల,
మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. బాగుంది అంతవరకు. ఓకే, కానీ 10వ వచనం చదవండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. సో ఏంటి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అనేటువంటిది ఎప్పుడు 70 ఇయర్స్ తర్వాత. ఒకవేళ మనం మెట్టగా తీసుకోవాలంటే ఈ వచనాన్ని ఎవ్రీ న్యూ ఇయర్కి చదవటానికి లేదు ఇది. అంటే నేను మెట్టతనం గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రామిస్ చేస్తే 70 ఇయర్స్ తర్వాత నెరవేరుతుంది అన్నట్టు. అది ఆర్ వి రెడీ ఫర్ దాట్? నో, దిస్ ఈస్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్, మీకు అర్థమవుతుంది దేని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు స్టోరీ లైన్లో విన్నారు కాబట్టి దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? Long term. ఆఫ్టర్ ఎగ్జైల్ అన్న. ఎగ్జైల్లో నుంచి మాట్లాడతాం. నేను ఇందాక చెప్పాను కదా, అంచెలంచెలుగా ఉండేటువంటి శాపాల్లో అత్యధికమైనటువంటి శాపం ఏంటంటే ల్యాండ్ ఉమ్మి వేసేయటం. వాళ్ళని ఉమ్మి వేసినప్పుడు నేను చెప్పాను, ప్రాఫిట్స్ ఉమ్మి వేస్తుందని చెప్పడం మాత్రమే కాదు, ప్రాఫిట్స్ దే ఆల్సో టెల్ యూ హౌ గాడ్ విల్ రెస్టోర్ అనేటువంటిది కూడా చెప్పాను. అందులో షార్ట్ టర్మ్ రెస్టోరేషన్ గురించి మాట్లాడిన మాట ఇది. 70 ఇయర్స్ తర్వాత నేను మిమ్మల్ని తీసుకొస్తాను. ఈ షార్ట్ టర్మ్ రెస్టోరేషన్ 70 అంటే మరి షార్ట్ అంటాడు ఏంటి అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు నేను వస్తున్నాను అక్కడికే, ఎందుకంటే మీరు అక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని తెలుసు నాకు. షార్ట్కి లాంగ్కి మన ఉద్దేశంలో ఏంటంటే షార్ట్ టర్మ్ అంటే మనకి 5 మినిట్స్లో అయిపోయేది, లాంగ్ టర్మ్ అంటే 2 రోజుల్లో అయ్యేది. కానీ అట్లా కాదు నేను మాట్లాడింది. సో ఐ విల్ కమ్. షార్ట్ టర్మ్ అంటే ఇమ్మీడియట్గా ఇజ్రాయెల్ని తీసుకొచ్చే ల్యాండ్లోకి మళ్ళీ తీసుకొచ్చేటువంటి ప్రక్రియ. దట్స్ వాట్ ఇట్ ఈస్. దానియేలు గ్రంథంలో దానియేలు కూర్చొని 70 సంవత్సరాలు అయిపోతుంది, 70 సంవత్సరాలు అయిపోతుంది ఎప్పుడు అని చెప్పేసి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మీరు చదివారు అది? ఏ బుక్ చదువుతున్నాడు దానియేలు? జెర్మయా. హీఈస్ రీడింగ్ జెర్మయా. He's reading Jeremiah. Do you see how he is taking God's word? Daniel ఎంత సీరియస్గా తీసుకుంటున్నాడు చూస్తున్నారా? Every day he is counting. Why is he counting? Do you understand this man is living for the mission of God now? బ్యాబిలోన్లో ఉన్నా సరే ల్యాండ్లో చూపించాల్సినటువంటి ఫెయిత్ని చూపిస్తున్నాడు. చూసారా? బికాస్ మనం దాన్ని కూడా ఎంత నికృష్టంగా తయారు చేసామంటే డానియల్ డయట్ అట. ఏంటి డానియల్ డయట్? విన్నారా? డానియల్ డయట్ గురించి విన్నారా? వినలేదా మీరెవరు? డానియల్ డయట్ వినలేదు ఎవరు? నేనైతే మిమ్మల్ని పాడు చేస్తున్నాను. అయితే వెజిటేరియన్ అండి, శాకాహారం. శాకాహారం తింటాం, వెజిటేరియన్ ఫుడ్ తింటుంటా. అంటే ఇది ఎవరి కోసం? వెజిటేరియన్ ఫుడ్ ఎందుకు తింటున్నాను నేను? Because the kings were eating the. డానియల్ కాదు, నేను డానియల్ డైట్ తీసుకున్నా. నేను అది మార్కెటింగ్ గిమ్మిక్ అన్న. మార్కెటింగ్ గిమ్మిక్. ఎవరి కోసం అది? అది నేను అవలంబిస్తున్నాను. ఎందుకోసం అవలంబిస్తాను దాన్ని? మన కోసం. ఐ వాంట్ టు యాక్చువల్లీ లుక్ స్లిమ్. ఐ వాంట్ టు రెడ్యూస్ వెయిట్. హెల్తీగా ఉండడానికి. అంటే మిషన్తో ఏమాత్రం సంబంధం లేకుండా నాతో, నా ఫిజిక్తో, నా ఆరోగ్యంతో, నాతో కనెక్టెడ్గా ఉండేటట్టుగా ఎట్లా చేస్తున్నాను చూస్తున్నారు అదని? అన్న అది విన్నాం కానీ ఎలా చేస్తారో తెలియదు. మొన్న విన్నాము చర్చిలో, అది స్త్రీలు కొంతమంది ప్రేయర్స్ కూడా చేస్తున్నారు 4 వీక్స్ అట్లాగా అంట. అసలు అదేంటో తెలియదు అన్న, విన్నాం జస్ట్ ఎలా చేస్తారు ఏంటో తెలియదు. సి
యూదులు దే వర్ గుడ్ మీట్ ఈటర్స్. డు యూ అండర్స్టాండ్? యూదులు శాకాహారులు కాదు, బై నో మీన్స్. యాక్చువల్లీ శాకాహారులు మాత్రం కాదు వాళ్ళు. మరి ఎందుకు డానియల్ యాక్చువల్గా వై వాజ్ హీ రిఫ్యూజింగ్? నాట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్. ఎట్లా డిఫైల్ చేసుకుంటాడు తను? నాట్ టు డిఫైల్. అదే pagan people. వై వుడ్ హీ డిఫైల్ హిమ్సెల్ఫ్ ఇఫ్ హీ ఈట్స్ మీట్ దేర్? అంటే అక్కడ అర్పించినవి వాళ్ళు విగ్రహాలకు అర్పించినవి వాళ్ళు తింటున్నారు అని చెప్పి. ఇస్ దట్ ద రీజన్? అపవిత్రమైనటువంటి కొన్ని తినకూడని ఉన్నాయి కనుక అవి తగ్గించేసి. సో here is the thing I want to say. అంటే వాళ్ళు ఒక నిమిషం. మోస్ట్ ఆఫ్ కల్చరైజేషన్, ఏన్షియంట్ వరల్డ్లో మోస్ట్ ఆఫ్ ద కల్చరైజేషన్ హ్యాపెన్స్ at public feasts. బాబిలోన్ కల్చర్లోకి కంప్లీట్గా ఇముడ్చుకోవటం అనేటువంటిది ఎక్కడ జరుగుతుందంటే, వీళ్ళు మేజర్ ఫెలోషిప్స్ ఎక్కడైతే ఉంటాయో, సో దట్స్ వేర్ ఇట్ హ్యాపెన్స్. లైక్ ఫుడ్ చుట్టూ జరుగుతాయి. వాట్ డానియల్ ఈస్ డూయింగ్ ఈస్, నువ్వు నా పేరు మార్చేసే, నా ఊరు మార్చేసే, నా లోపల మిషన్ మాత్రం నువ్వు మార్చలేవు అని చెప్తున్నాడు. I am not going to be encultured to Babylon. నన్ను బబులోన్ కల్చర్లోకి మాత్రం మీరు మార్చలేరు ఎప్పటికీ. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఫుడ్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద కల్చర్ ఆఫ్ బాబిలోన్. మీట్ తింటే తను పొల్యూట్ అవుతాడు అనేది కాదు పాయింట్. మీట్ ఏ కాంటెక్స్ట్లో తింటున్నాడు అనేటువంటిది పాయింట్. ఈ కాంటెక్స్ట్లో నేను తింటే నేను పొల్యూట్ అవుతాను కాబట్టి, ఈ కాంటెక్స్ట్లో నేను తింటే ఈజీగా నేను ఎన్కల్చరేట్ అయిపోతాను కాబట్టి మోస్ట్ లైక్లీ డానియల్ వాజ్ మేడ్ ఎ యూనక్, నపుంసకుడిగా చేశారు. సో దట్స్ వై యూ డోంట్ హియర్ అబౌట్ హిస్ ఫ్యామిలీ అట్ ఆల్. సో బాబిలోనియన్స్ వాళ్ళు రాయల్టీలోకి తీసుకెళ్లే వాళ్ళని ఏం చేస్తారంటే, వాళ్ళకి బ్లడ్ లైన్ లేకుండా చేస్తారు. బ్లడ్ లైన్ లేకుండా చేయటం అంటే ఏంటంటే, దే క్రష్ దేర్ మేల్ జెనిటల్ పార్ట్స్లో ఒక పార్ట్ని క్రష్ చేసేసి ఇంకా వాళ్ళకి ఎప్పటికీ కూడా వాళ్ళకి పిల్లలు పుట్టనీయకుండా యూనక్స్ లాగా నపుంసకులుగా చేస్తారు. అండ్ దాట్స్ ద రీజన్ వై హెబ్రీల్కి రాసినటువంటి పత్రికలో విశ్వాసుల యొక్క జాబితాలో కొంతమంది దేవుని యొక్క రాజ్యం కోసం నపుంసకులుగా చేయబడ్డారని రాసింది. సో మై అండర్స్టాండింగ్, అంటే నేనేం చెప్తున్నానంటే, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, నిజమైనటువంటి ప్రాఫిట్కి ఉన్నటువంటి నేచర్ ఏంటంటే, హీ రెఫ్యూజెస్ టు బి అన్కల్చరేటెడ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా వరల్డ్లో ఉన్నటువంటి సంస్కృతి ఏదైతే ఉంటుందో, నేను జాగ్రత్తగా వినండి నా మాటని, ప్రపంచం ఏదైతే విలువగా ఎంచుతుందో దాన్ని వాళ్ళు ఎంచరు. వాళ్ళ దృష్టిలో ఒకే ఒకటి అత్యధికమైనటువంటి విలువ కలిగింది. ఏంటది? దేవుని దృష్టి, దేవుని మార్గం అనే కంటే కూడా ఇంకొంచెం నేను ముందుకు తీసుకెళ్తాను దాన్ని. ఇందాక పదాన్ని యూజ్ చేశాను నేను. కమ్యూనిటల్ లా, దేవుని గాడ్స్ మిషన్ అన్న. That's it. It's God's mission. God's mission. They are committed to it, and anything actual other than that, they have no concern about it. They live only for that. So, ఎందుకంటే they can't speak to others. They cannot speak to others. ఒక్క ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను. చాలామంది అమెరికన్ డ్రీమ్ అనేది చాలా చాలా ఉంటుంది.
పాస్టర్స్ కూడా చాలామంది అమెరికాలో చదవటానికి బ్రదర్ మేము అమెరికాలో చదవాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అమెరికాలో చదవాలంటే రీసెంట్గా ఈవెన్ నేను ఐ హర్డ్ ఒక అతను వాళ్ళ అమ్మగారు అన్నట్ట, బాబు నువ్వు ఏంటి మీ అన్నయ్య కూడా వెళ్ళిపోతున్నాడు, నువ్వు కూడా అమెరికాకి వెళ్ళిపో అంటే, అమ్మ నేను అమెరికాకి వెళ్ళి నాకు ఎట్లాగొట్లాగా ఎండి ఇప్పించండి, నేను అంటే మాస్టర్ ఆఫ్ డివినిటీ కోర్స్ ఇప్పించండి, నేను అక్కడ అమెరికాలో సేవ చేస్తాను. అంటే పాయింట్ నేనేం చెప్తున్నానంటే, ఐ ఆల్వేస్ టెల్ ఇక్కడికి వచ్చేటువంటి ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాస్టర్స్ చదవటానికో థియాలజీని చదవటానికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోవటానికి ఎట్లాగో ప్రయత్నాలు చేస్తారో వాళ్ళందరికీ నేను ఒకటే అంటాను, నువ్వు అమెరికన్ డ్రీమ్కి అమ్ముడుపోతే హౌ కెన్ యూ స్టాండ్ ఆన్ ద పుల్పిట్ అండ్ టెల్ పీపుల్ టు లివ్ ఫర్ గాడ్స్ మిషన్? నిన్ను దేవుడు అమెరికాకి మిషనరీగా పంపిస్తే అది వేరే విషయం. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. గాడ్ కెన్ సెండ్ పీపుల్ టు రిచ్ కంట్రీస్, గాడ్ కెన్ సెండ్ పీపుల్ టు పూర్ కంట్రీస్. గాడ్ కెన్ సెండ్ పీపుల్ ఎనీవేర్. కాకపోతే నిన్ను ఎక్కడికి పంపించినా సరే నువ్వు గుడారాల వ్యక్తివే కాదా. Abraham lived in the tents because he was waiting actually for a city that will last forever. న్యూ జెరూసలంను దృష్టిలో పెట్టుకొని అబ్రహాం జీవించాడు. అందుకనే he did not live like this is all it is. I want to say that is the prophetic spirit that we need to have. Prophetic spirit అంటే ఏంటంటే, ప్రాఫిట్స్ని మనం ఎప్పుడూ కూడా ఫ్యూచర్ చెప్పేటువంటి వాళ్ళుగా మనం ఆలోచిస్తాం, కానీ we don't think about prophets as somebody who refuse to be enculturated. That's not how we think. How did they get God's word? Because they're committed to the mission of God. మిషన్ కంటే వేరేది ఏది చెప్పినా సరే వాళ్ళకి నచ్చదు. మిషన్కి వ్యతిరేకంగా ఎవరు ఏం ప్రవర్తించినా సరే వాళ్ళకి నచ్చదు. దే విల్ టాక్, వీలైతే చచ్చిపోతారు దానికోసం, బికాస్ దే ఆర్ లివింగ్ ఫర్ ద మిషన్. నువ్వు నన్ను చంపు, నన్ను రంపంతో కోసేసాయి, నువ్వు నన్ను ఏది చేసినా సరే నేను మాత్రం మిషన్కి మాత్రం కమిటెడ్గా ఉంటాను. దేవుని ప్రజలుగా మీరు మిషన్ని తప్పుతున్నప్పుడు నేను చూపిస్తాను అనేటువంటిది ప్రాఫెటిక్ యాటిట్యూడ్. అది ఆ యాటిట్యూడ్ లేకుండా యూ క్యాంట్ రీడ్ ప్రాఫిట్స్, యూ కెన్ నాట్. సో అందుకనే చాలా మంది ప్రాఫిట్స్ని చదివినప్పుడు, యెషయా గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు పీపుల్ సే, నువ్వు నీళ్లలో నుంచి వెళ్ళినప్పుడు నేను నిన్ను కాపాడుతాను, నీకు ఎండ దెబ్బ తగలకుండా నేను కాపాడుతాను, పగలు ఎండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలకుండా నేను కాపాడుతాను. సో వెన్ యూ సీ ఆల్ దీస్ వర్డ్స్ దే థింక్ దట్, oh, so Devudu, this is only for me. No, this is actually talking not to you. This is talking about the people who are committed about the mission of God, not about you. So that's the point I really want to highlight. Then now with this kind of foundations I'm setting, I want to share my screen now and then give you some details about prophets now. Okay, so let's dive into it now. Yeah, so for that, actually there are two concepts that I want to introduce also. So I don't know if Themelios actually has given వాళ్ళు పబ్లిక్ చేశారో లేదో నాకు తెలీదు. ప్రాఫిట్స్ని ఎట్లా చదవాలి అనేటువంటిది నేను థెమెలియోస్లో ఒక లెక్చర్ ఇచ్చాను. ఐ థింక్ మేబీ 2 లెక్చర్స్ ఐ హావ్ గివెన్ దేర్ థెమెలియోస్లో. మీ దగ్గర ఒకవేళ ఉంటే కనుక ప్లీజ్ ఒకవేళ వాళ్ళు ఆన్లైన్లో కనుక పెడితే ప్లీజ్ లిసన్ టు దట్. But I'm going to talk about some of the aspects I spoke there. Okay. There are 2 points that I want to say. అక్కడ నేను హైలైట్ చేసినటువంటిది ఏంటంటే,
there is a term called, this is something from Van Gemeren that I got. Crud. Okay. Real politic, and then works populi. ఈ 2 పాయింట్స్ రాసుకోండి ఒకసారి. నేను టెక్స్ట్లో పెట్టాను చూడండి. రియల్ పాలిటిక్ అండ్ వర్క్స్ పాపులై. వన్స్ అగైన్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ Van Gemeren. I give credit to him for that. సో ఏంటి రియల్ పాలిటిక్, వర్క్స్ పాపులై అంటే ఏంటంటే, ఈ ప్రాఫిట్స్ని చదివేటప్పుడు ఈ 2 టర్మ్స్ని మనం బైబిల్లో అపియర్ అవ్వకపోయినా సరే మనం మనసులో పెట్టుకోవాలి, దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే రియల్ పాలిటిక్ బేసికలీ ఇస్ హ్యూమన్ బీయింగ్స్ యొక్క మనుగడ మాత్రమే మిషన్గా తీసుకొని జీవించేటువంటి వాళ్ళు, జీవించేటువంటి ఒక సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం మనం. మన యొక్క మనుగడ, మన యొక్క ప్రాస్పెరిటీ, మన యొక్క అభివృద్ధి అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేసుకున్నటువంటి సిస్టమ్. ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే మన మనుగడ కోసం, మన అభివృద్ధి కోసం మనం ఏదైతే చేయాలో అవన్నీ చేస్తాం. అందులో రిలిజియన్ భాగం అవ్వచ్చు. కానానీయులు యాక్చువల్గా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు జీవించేది వాళ్ళ యొక్క ప్రాస్పెరిటీ కోసం, వాళ్ళ యొక్క మనుగడ కోసం జీవిస్తున్నారు కాబట్టి దాన్ని జీవించడానికి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని గనక బలివ్వాలంటే వాళ్ళు ఇచ్చేసుకుంటారు. టెంపుల్ ప్రాస్టిట్యూషన్ చేయాలంటే చేసేస్తారు వాళ్ళు. టెంపుల్ దేవాలయంలో వ్యభిచారం చేయాలన్నా సరే చేసేస్తారు వాళ్ళు వాళ్ళ టెంపుల్స్లో. ఎందుకంటే వాళ్ళ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే హ్యూమన్ సొసైటీ యొక్క అభివృద్ధి, పురోభివృద్ధి. సో దట్ ఈస్ ద మిషన్ ఫర్ విచ్ దే లివ్. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సెయింగ్? సో అందుకోసం ఆయన ఏం చేస్తారంటే, రేచల్ భారతి గారు మ్యూట్ చేసుకొని మరి మాట్లాడుతున్నారు. ఓకే, సో నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే దానికోసం, can you just repeat what you said? Just the word which you said about this. నేను టెక్స్ట్ లో పెట్టానండి, రియల్ పాలిటిక్ అని. Okay. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనుగడ కోసం సిస్టమ్ని డెవలప్ చేసుకుంటారని చెప్పాను కదా. అందులో భాగంగా చాలా రకాలుగా దేవుడిని ఆశించటం, దేవుడి యొక్క సహాయాన్ని తీసుకోవటం అనేటువంటిది అందులో చాలా జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ దయచేసి మిస్ అవ్వద్దు. ఒక కింగ్, అస్సీరియన్ కింగ్ ఏం చేస్తున్నాడంటే, అస్సీరియా బాగుండాలని చెప్పేసి, అస్సీరియాలో న్యాచురల్ రిసోర్సెస్ తక్కువ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రిసోర్సెస్ అన్నిటిని వేరే వాళ్ళ దగ్గర నుంచి కబ్జా చేసుకోవటానికి ఏం చేస్తారంటే, వాళ్ళు ఎక్స్పాన్షనిస్ట్ యొక్క థింకింగ్ ప్రాసెస్తో వేరే రాజ్యాలన్నిటినీ కొల్లగొట్టడం, ఆ రాజుల యొక్క చర్మం విప్పదీయటం, ఆ రాజుల్ని క్రూరంగా వల్చర్స్కి వేయటం, అక్కడ ఉన్నటువంటి విమెన్ని వాళ్ళు వైలేట్ చేయటం, ఆ తర్వాత అక్కడ వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని చంపి వాళ్ళ యొక్క బోన్స్తో వాళ్ళ పిల్లల చేత ఆ బోన్స్ని క్రష్ చేయించడం, అంటే మనకి పిండి చేయించడం వాళ్ళ చేతే. ఎందుకు ఇవన్నీ చేస్తారంటే, దే ల్యాక్ సంథింగ్. అస్సీరియా బాగుపడాలంటే వేరే వాళ్ళని నాశనం చేసి మరి వాళ్ళ దగ్గర నుంచి రిసోర్సెస్ని కొల్లగొట్టి తీసుకురావాలి అస్సీరియా బాగవటానికి. సో ఇప్పుడు ఈ కింగ్ ఏం చేస్తాడంటే, వేరే వాళ్ళని కొల్లగొట్టడానికి దేవుళ్ళని ఆశ్రయిస్తాడు. దేవుళ్ళని ఆశ్రయించినప్పుడు రకరకాలైనటువంటి ప్రాసెసెస్ని ఫాలో అవుతారు. నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు నాకు మంచి జరుగుతుందా లేదా? వాళ్ళు ఏం చేస్తారంటే, షీప్ కొన్ని గొర్రెల్ని వాళ్ళు ఏం చేస్తారంటే కోసి వాటి యొక్క లివర్ యొక్క కలర్ని బట్టి, ఎక్స్టిస్పిసి అంటాం దీన్ని, వాటి యొక్క లివర్ యొక్క కలర్ని బట్టి డిసైడ్ చేస్తారు, నేను వెళ్తే నాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా. లేకపోతే నేను నీళ్ల మీద నూనె పోసినప్పుడు అది దాని యొక్క ఇది ఎట్లా ఉంటుంది, లేకపోతే నిప్పు అంటించినప్పుడు ఆ నిప్పు దాని పొగ యాక్చువల్గా ఏ దిశలో వెళ్తుంది, వాటిల్ని స్టడీ చేయటం. లేకపోతే జంతువులు ఒక రకమైనటువంటి కూత కూసినప్పుడు వాటిని చిహ్నాలుగా తీసుకోవటం. సో శకునాలు, వీటిలన్నిటినీ ఎందుకు ఫాలో అవుతారంటే, బికాజ్
వాళ్ళు చేసేటువంటి వాళ్ళ యొక్క అభివృద్ధి ధ్యేయంగా జీవిస్తున్నారు కాబట్టి, మిషన్గా జీవిస్తున్నారు కాబట్టి, ఆ అభివృద్ధి కోసం దేవుళ్ళు ఉపయోగించుకుంటారు, వాళ్ళ దేవుళ్ళను ఉపయోగించుకుంటారు అభివృద్ధి కోసం. వాళ్ళు దేవుడి యొక్క చిత్తాన్ని కనుక్కోవటం కూడా ఎందుకంటే బికాజ్ వాళ్ళ యొక్క పురోభివృద్ధి అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి, అదే మిషన్ కాబట్టి, దాన్ని తెలుసుకోవటానికి దేవుని చిత్తాన్ని కనుక్కోవటం, దేవుళ్ళ యొక్క చిత్తాన్ని కనుక్కోవటానికి రకరకాలైనటువంటి పనులు చేస్తారు వాళ్ళు. సో అందులో భాగంగా దే ఆల్సో సీ కొంతమంది పూనకం వచ్చినట్టుగా వాళ్ళలో ప్రవక్తలు ఉంటారు. దేవుళ్ళు వాళ్ళ మీదకు రావటం అండ్ నువ్వు ఈ యుద్ధానికి వెళ్ళు, జనాల్ని నువ్వు నరికేస్తావు, పోగులు పెట్టేస్తావు అని చెప్పేసి చెప్పటం వాళ్ళకి. తర్వాత కొంతమంది కళలు చూస్తారు వాళ్ళు, కొంతమంది కళలు కంటారు. ఏంటంటే నువ్వు ఈ యుద్ధానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, లేకపోతే నీకు ఇది మంచి జరుగుతుందా లేదా, డూ యూ సీ ఆల్ దీస్ థింగ్స్? నౌ డూ యూ సీ ఇది చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిలన్నిటిలో ఉన్నటువంటి కల్చర్ అనమాట. ద ఐడియా బేసికల్ ఈజ్ రియల్ పాలిటిక్. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ద ఐడియా ఈజ్ రియల్ పాలిటిక్. సో దాని యొక్క సెంటర్ మిషన్ ఏంటంటే ద డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఆర్ ద పురోభివృద్ధి, హ్యూమన్ మిషన్ యొక్క పురోభివృద్ధి, వాళ్ళ రాజ్యం పురోభివృద్ధి. అందులో వోక్స్ పాపులాయ్ అంటే వాయిస్ ఆఫ్ ద పీపుల్. వీళ్ళు ఏం చేస్తారంటే అదంతా చేయటానికి వీళ్ళందరూ కలిసి కొన్ని రూల్స్కి అగ్రీ అవుతారు. వీళ్ళే కొన్ని రూల్స్ పెట్టుకొని ఆ రూల్స్కి వీళ్ళు అగ్రీ అవుతారు. దాన్నే వోక్స్ పాపులాయ్ అంట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సొసైటీ బాగా అభివృద్ధి చెందాలంటే మనం హోమోసెక్షువల్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి అనేటువంటిది కొంతమంది అనుకున్నారు అనుకోండి. సో ద హోల్ కంట్రీ యాక్చువల్లీ కమ్స్ టుగెదర్, ఆర్ హోల్ కింగ్డమ్ యాక్చువల్లీ కమ్స్ టుగెదర్ అండ్ సేస్ దట్ లెట్స్ సే హోమోసెక్షువాలిటీ. ఇంకో మాట మీకు బాగా అర్థం కావటానికి చెప్తున్నాను. రోమన్ కింగ్డమ్ వాళ్ళు ఏం చేశారంటే రోము మిగిలినటువంటి దేశాల మీదకి వెళ్ళి రోమ్ దండయాత్ర చేయటానికి వాళ్ళు యుద్ధం చేయాలి కాబట్టి, యుద్ధం చేయాలంటే సోల్జర్స్ ఉండాలి కాబట్టి, సోల్జర్స్ ఆర్మీలోకి చాలామంది వెళ్ళాలంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే కనుక చాలామంది వెళ్ళరు కాబట్టి దే హ్యావ్ యాక్చువల్లీ డిస్కరేజ్డ్ మ్యారేజెస్. రోమ్ హ్యాస్ డిస్కరేజ్డ్ మ్యారేజెస్. ఏం చేసిందంటే మ్యారేజెస్ని డిస్కరేజెస్ చేయటం మాత్రమే కాదు, వ్యభిచారాన్ని తర్వాత హోమోసెక్షువాలిటీని రెండింటినీ ప్రోత్సహించింది. ఎందుకంటే ఇఫ్ ది సోల్జర్స్ యాక్చువల్లీ గో టు అ ప్లేస్, వాళ్ళు కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దే కెన్ యాక్చువల్లీ ఏ విమెన్తో అయినా సరే వాళ్ళు కూడొచ్చు, మ్యారేజ్ అవసరం లేదు. లేకపోతే విమెన్ కనుక లేకపోతే ఈ సోల్జర్స్ ఒకళ్ళు కూడొచ్చు, వాళ్ళకు కూడా ఏ విధమైనటువంటి ఇది లేదు. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ వోక్స్ పాపులాయ్. అంటే ఏంటంటే ఈ రియల్ పాలిటిక్ నెరవేరటానికి పీపుల్ కమ్ టుగెదర్ అండ్ దెన్ దే ఫార్మ్ ఎథిక్స్. గ్రౌండ్ లెవెల్ నుంచి దే ఫార్మ్ ఎథిక్స్. దాన్ని యాక్చువల్గా వోక్స్ పాపులాయ్ అంటారు. ఆర్ యు గైస్ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ సేయింగ్ రైట్ నౌ? Prophets are against the whole thing. ప్రాఫిట్స్ చెప్పేటువంటిది పీపుల్ దగ్గర నుంచి వచ్చినటువంటి వోక్స్ పాపులాయ్ కాదు, పీపుల్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఎథిక్స్ కాదు. ప్రాఫిట్స్ యాక్చువల్లీ డిపెండ్ ఆన్ రెవల్యూషన్. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రత్యక్షతకి వాళ్ళు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. హౌ మెనీ టైమ్స్ డూ యూ సీ దస్ సేస్ ద లార్డ్, దస్ సేస్ ద లార్డ్, దస్ సేస్ ద లార్డ్? ఈ రోజుల్లో ఫ్యాషన్ అది, ఆ మాట చెప్పటం. పెంతెకోస్తు ప్రీచర్స్ దస్ సేస్ ద లార్డ్, మీ పర్సులు నిండుతున్నాయి, మీ పర్సులు యాక్చువల్గా అవి దే యూజ్ దట్. నో ప్రాఫిట్స్ యాక్చువల్గా ఆ మాట చెప్పినప్పుడు దే ఆర్ గోయింగ్ అగేన్స్ట్ ఎవ్రీ వన్. ఇట్ ఈస్ అ వెరీ అన్పాపులర్ వర్డ్ టు సే దట్. దస్ సేస్ ద లార్డ్ అని చెప్పినప్పుడు ఇట్ ఈస్ అన్ అన్పాపులర్ వర్డ్. ఎందుకంటే బికాస్ ఎవ్రీ టైమ్ దే ఆర్ సేయింగ్ దస్ సేస్ ద లార్డ్, దే ఆర్ గోయింగ్ అగేన్స్ట్ ఎవ్రీ వన్. వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఎథిక్స్ అన్నిటికీ కంప్లీట్గా వ్యతిరేకంగా వెళ్తున్నారు వీళ్ళు. దే ఆర్ సేయింగ్ యూ గైస్ ఆర్ రాంగ్, గాడ్ ఈజ్ రైట్. ఎవరో న్యూ టెస్ట్మెంట్లో అన్నారు, లెట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బి రాంగ్ అండ్ దెన్ లెట్ ఎవ్రీ వన్ బి అ లయర్ అండ్ గాడ్ ఈజ్ ట్రూ అని. ఎవరు నో Paul. చెప్పేస్తారు. Paul. ఎక్కడి నుంచి ఎథిక్ ఇది? He is speaking like an Old Testament prophet there.
Galatiansలో he says that I'm not here to please people. If I please people, I can't please God. ఎక్కడి నుంచి చెప్తున్నాడు ఈ మాటని? He's speaking like the prophet, and he is the prophet. New Testamentలో apostles were the prophets. Apostles were in the line of the Old Testament prophets. నిజమైనటువంటి Old Testamentలో ఉన్నటువంటి ప్రవక్తలకి వీళ్ళు they continued the mission of the prophets. They wrote the words of God. When they were writing, they were against Rome. They were against everyone around them. Are you understanding what I'm saying? Thus says the Lord is not a famous word in the Old Testament. When they are saying, they got killed for that. If you are standing on the pulpit and then if you are saying, thus says the Lord, and everybody is clapping around you, you are a false prophet. Because you are going according to works populi. సో ఇఫ్ ద కల్చర్ సేస్ దట్ నీ పర్సు బాగా నిండుగా ఉంటే అది యాక్చువల్గా అది వాల్యూ అని నీ కల్చర్ చెప్తుంటే నువ్వు అదే కనుక ప్రవచనాన్ని ఇస్తే యు ఆర్ ఎ ఫాల్స్ ప్రాఫిట్. Prophecy is not that. Prophecy is about the mission of God. So అందుకనే రెవల్యూషన్, ప్రాఫిట్స్ యాక్చువల్లీ స్పోక్ అబౌట్ రెవల్యూషన్ అండ్ ఎవ్రీ వన్ ఎల్స్ యాక్చువల్లీ స్పోక్ అబౌట్ డివినేషన్. సో అంటే ద పాయింట్ యాక్చువల్లీ ఐ వాంట్ టు సే ఇస్ దిస్ వన్. రకరకాలైనటువంటి శకునాలని జనాలు ఎందుకు చూశారు అంటే బికాస్ ఆఫ్ దాట్. ఇండియాలో కూడా చాలాసార్లు గండు పిల్లి ఎదురొస్తే లేకపోతే నల్ల పిల్లి ఎదురొస్తే మనం వెళ్ళాం, ఎవరన్నా తుమ్మితే యాక్చువల్గా మనం వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం చెప్పండి? ఏం నమ్ముతారంటే అన్న ఏదైనా చెడు జరుగుతుంది లేదా ఏమైనా అపాయం జరుగుతుందని వాళ్ళు అనుకున్నది అవదని. యు సీ ద సెంటర్ ఈజ్ యాక్చువల్గా నాకు మంచి జరగాలి. ద రియల్ పాలిటిక్ అంటే ఏంటంటే నేను ఇందాక యూజ్ చేసిన వర్డ్ రియల్ పాలిటిక్. ద మిషన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద సెంటర్. నాకు మంచి జరగాలి, నేను అనుకున్నది జరగాలి. ద ఐడియా ఈజ్ నాట్ అబౌట్ ద మిషన్ ఆఫ్ గాడ్ ఎనీమోర్. దాట్స్ హౌ పేగన్స్ వర్క్. పేగన్స్ యాక్చువల్లీ ప్రే ఫర్ దెమ్సెల్వ్స్. ప్రార్థన ఎట్లా చేయాలి అని ఒక ఆయన ఎవరు అడిగారట. అడిగితే ఆయన ఏమంటున్నాడంటే డోంట్ ప్రే లైక్ పేగన్స్. మొట్టమొదట ప్రార్థనలో మొట్టమొదటి ఈయన ఏం చెప్పాడంటే ఆర్ ఫాదర్ హూ ఆర్ ఇన్ హెవెన్ హ్యాలోడ్ బీ దై నేమ్. అది ఫస్ట్ పాయింట్ అట. దై కింగ్డమ్ కమ్, అది సెకండ్ పాయింట్. Thy will be done on earth as it is in heaven. A third point. దాని కోసం give our bread. Are you following? It is not actually a real politic prayer. It is actually the revelatory prayer. Are you with real politic or are you with revelation? That's the question. The Old Testament law, that was always the question. Whenever they are saying, thus says the Lord, it is basically saying that every one of you are wrong, basically. You imagine yourself on a crowd of people and then you are standing in the midst of them and saying that every one of you is a wrong man. You get killed for that. And they got killed for that. Got it? Got it? Yes? Are we understanding? Are we having the sense of the prophets now? So, see, what I'm trying to do is my way of actually teaching hermeneutics is a little bit different. The reason why I'm taking this pace is like, చాలా సార్లు హెర్మెన్యూటిక్స్ని మనం చూసేటప్పుడు we only think about technique. So, no, technique అంటే ముందు you need to understand actually the type of literature and the persons actually who are writing this literature also. Both are very, very important. Otherwise, you are missing the boat. Are you following? So I believe actually this is the way to
learn about hermeneutics. ఎందుకంటే we're trying to understand the biblical theological way. One second. Okay, sorry, I have to drop my daughter actually. She's going back to college. So we will wrap it up actually. We have to wrap it up in 10 to 15 minutes. But I just want to share now the screen. So can you really give me the access? So sharing access is there. మీరు ఆల్రెడీ హోస్ట్ ఉన్నారు కదా? నేను హోస్ట్ కాదు, నేను గెస్ట్ని. ఓకే, అది మిస్ అయినట్టున్నారు. రమేష్, నీకు యాక్సెస్ ఉంటే ఇచ్చేసాను. రవికాంత్ అనే హోస్ట్ ఉన్నారు. జస్ట్ 2 minutes అన్నా మీరు మాట్లాడుతానండి. ఐ విల్ డూ దట్ ఫర్ యూ. Yeah, sure. So once again, ఈ విధంగా కనుక మనం ప్రాఫిట్స్ని అర్థం చేసుకుంటే, దే వర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ ప్రాఫిట్స్ని బుక్స్ని చదివేటప్పుడు వన్ థింగ్ దట్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ఈజ్ లైక్ దే ఆల్వేస్ షో వాట్ ఈస్ రాంగ్ విత్ దేర్ టైం కదా. సో వాళ్ళు జీవిస్తున్నప్పుడు మీరు అరే పోలీస్ పట్టుకున్నాడరా నన్ను అని అంటే ఏం చేసావురా అని అడుగుతాం, అవునా కదా. ఇన్ ద సేమ్ వే ప్రాఫిట్స్ పోలీస్ ఆఫీసర్స్ అయితే ఇజ్రాయెల్ ఏం చేసింది అని అడగాలి కదా. సో దాట్స్ ఇఫ్ యూ స్టార్ట్ విత్ దట్ క్వశ్చన్ యూ విల్ అండర్స్టాండ్ ప్రాఫిట్స్ వెరీ క్లియర్లీ. సో 8th centuryలో ఇజ్రాయెల్ ఏం చేసిందిరా బాబు, ఐజియాని పంపించాడు దేవుడు. సో 7th centuryలో సో మనకి జఫ్నాయాని ఎందుకు పంపించాడు దేవుడు, నేహంని ఎందుకు పంపించాడు దేవుడు. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ వీ నీడ్ టు. సో 6th centuryలో జర్మయాని ఎందుకు పంపించాడు దేవుడు, 6th century BCలో జర్మయాని ఎందుకు పంపించాడు దేవుడు. ఆర్ యూ గైస్ ఫాలోయింగ్? సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఏం చేశారు వాళ్ళు అనేటువంటిది పాయింట్ అట్లా. సో నౌ ఐ హ్యావ్ యాక్సెస్ నౌ దట్ ఐ కెన్ షేర్ మై పవర్ పాయింట్. There you go. So yeah, once again, don't worry about the definitions because our idea is not the technique. Our idea is actually read the Bible as God's word. So Ivan Hrusha, ఏమంటాడంటే ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ వరల్డ్లో ప్రాఫిట్స్, సో దే ఆర్ కాంప్రహెన్సిబుల్ డివైన్ మెసేజెస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్ ట్రాన్స్మిటెడ్ నాట్ బై ఎ డివినేటరీ సైన్ ఆర్ ఎ డ్రీమ్ బట్ త్రూ ఎ హ్యూమన్ బీయింగ్ హూ రిసీవ్స్ ఇట్ యాజ్ డైరెక్ట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద డివినిటీ. సో ఇది డివినిటరీ సైన్ అంటే నేను ఇందాక చెప్పినట్టుగా షీప్ లివర్స్ని కట్ చేయటంతోనో లేకపోతే పొగ అటు వెళ్తుందో ఇటు వెళ్తుందో దాన్ని బట్టి చెప్పింది కాదుట. ఒక హ్యూమన్ బీయింగ్ ద్వారా దేవుడు డైరెక్ట్ ఇన్స్పిరేషన్ ద్వారా మాట్లాడినటువంటి మాట, అవి ప్రాఫెసీస్ అంటే. సో ప్రాఫిట్ అంటే వన్ హూ కాల్స్ ఆర్ వన్ హూ ప్రొక్లైమ్స్. ఇన్ ప్యాసివ్ ఈజ్ వన్ హూ ఈజ్ కాల్డ్. ఎవరైతే పిలువబడ్డారో వాళ్ళని ప్రాఫిట్స్ అని అన్నారు. ఎందుకు పిలువబడ్డారంటే వాళ్ళు దేవుని యొక్క మెసేజ్ని వాళ్ళు ప్రొక్లైమ్ చేయడానికి. ఓకే, సో వాళ్ళ పర్పస్ ఏంటంటే బోత్ పొలిటికల్ అండ్ రిలీజియస్. ఎందుకంటే వన్స్ అగైన్ ప్రాఫిట్స్ ఏం జరుగుతుంది పొలిటికల్గా, లీడర్స్ యొక్క విధానాలు ఏ విధంగా తప్పుగా ఉన్నాయి. సో ఐజాయాని అందుకని మీరు చూసినప్పుడు ఆహాజును క్రిటిసైజ్ చేస్తాడు, సో బబులోన్ రాజును క్రిటిసైజ్ చేస్తాడు. ఐజాయా 14వ అధ్యాయంలో యు సీ ప్రాఫెసీ అగేన్స్ట్ ద కింగ్ ఆఫ్ బాబిలోన్ విచ్ ఈస్ యాక్చువల్ ఇన్ దట్ టైమ్ ఇట్ ఈస్ అసీరియా. సో ఇవన్నీ పొలిటికల్ వర్డ్స్. మనకు ఒబదాయా చూసినప్పుడు యు సీ హీస్ క్రిటిసైజింగ్ యాక్చువల్లీ. నేహంని చూసినప్పుడు హీస్ క్రిటిసైజింగ్ అదర్ కింగ్డమ్స్ లైక్ దట్. సో ఆమోస్ని చూస్తున్నప్పుడు యు ఆర్ సీయింగ్ ఏదోమ్ని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాడు. తర్వాత వాళ్ళ యొక్క పొలిటికల్ ఫిలాసఫీస్ని, పొలిటికల్ పాలసీస్ని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఏ పర్స్పెక్టివ్లో అంటే లిబరల్గా కన్నయ్య కుమార్ చేసినట్టుగా కాదు వీటిని క్రిటిసైజ్ చేయటం, దేవుని యొక్క పర్స్పెక్టివ్ నుంచి క్రిటిసైజ్ చేయటం. అది ప్రాఫిట్ చేసేటువంటి పని. దట్స్ అ కీ డిఫరెన్స్ బిట్వీన్ అంటే పీపుల్ ఇప్పుడు లిబరల్గా ఆలోచించేటువంటి వాళ్ళు, లిబరల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళకి మధ్యలో, ప్రాఫిట్స్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే
ప్రాఫిట్స్ లిబరల్స్ దే ఆర్ స్టిల్ కమిటెడ్ టు రియల్ పాలిటిక్. ఇప్పుడు కన్నయ్య కుమార్ని మోడీ గారిని నువ్వు ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నావు, లేకపోతే నువ్వు బీజేపీని ఏబీవీపీని లేకపోతే ఆర్ఎస్ఎస్ నువ్వు ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నావు అంటే దే ఆర్ వెరీ అగెయిన్స్ట్ యాక్చువల్లీ ద హ్యూమన్ ప్రోగ్రెస్ అని మాట్లాడతారు, బికాస్ దే ఆర్ స్టిల్ కమిటెడ్ టు రియల్ పాలిటిక్. బట్ ఏ ప్రాఫిట్ చేసేటువంటి పని ఏంటంటే, అంటే నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను దీన్ని మీకు. సో ప్రాఫిట్ చేసేటువంటి పని ఏంటంటే దే ఆర్ సేయింగ్ no, you guys are against the mission of God. So they are criticizing actually from the point of the mission of God. That's where they're coming from. So I think that's the key difference that we need to understand, right? What are they committed to? సో వేరే ప్రాఫిట్స్కి అంటే ఏన్షియన్ నియర్ ఈస్ట్లో బబులోన్లో ఉన్నారు ప్రవక్తలు, ఈజిప్ట్లో ఉన్నారు ప్రవక్తలు, తర్వాత కానాన్లో ఉన్నారు ప్రవక్తలు. వీళ్ళకి బిబ్లికల్ ప్రాఫిట్స్కి అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలకి మధ్యలో 2 క్రూషియల్ డిఫరెన్సెస్ని నేను ఇక్కడ రాశాను. ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, వాళ్ళ యొక్క కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ క్రూషియల్ డిఫరెన్స్ అండ్ హెన్స్ ద మీన్స్ టు ఎంగేజ్ దెమ్. మిగిలినటువంటి దేవీ దేవతలు అందరూ కూడా వాళ్ళు మానవ మాత్రులు, అంటే మానవుల్లాగా ఉండేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకోవటానికి రకరకాలైనటువంటి పనులు మనం చేస్తాం. సో కానానీయులు చేసేటువంటి వాళ్ళు. సో ఉదాహరణకి మనకి భారతదేశంలో మనం చూస్తున్నప్పుడు జనాలు దేవుళ్ళని ప్రసన్నం చేసుకోవటానికి చేసేటువంటి పనులు మనకు తెలుసు. తలనీలాలు అర్పించడం అనో, లేకపోతే వాళ్ళకి సో అన్నిసార్లు శాంతి చేయటం అనో, లేకపోతే చుట్టుపక్కల అన్నిసార్లు ప్రదక్షిణాలు చేయటం అనో, సో రకరకాలైనటువంటి పనులు ఏన్షియన్ డేస్ నుంచి మనం చూసుకుంటూ వస్తాం. ఎందుకు అంటే బికాస్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, యెహోవాని యాక్చువల్గా మీరు అట్లా ఎంగేజ్ చేయడానికి లేదు. సో కాబట్టి ఏంటంటే రకరకాలైనటువంటి పనులు చేసి మనం ఎంగేజ్ చేయటం అనేటువంటి తప్పు. కొన్నిసార్లు ఇజ్రాయెల్ ఏమనుకుందంటే కానానీయులు ఏ విధంగా అయితే ఈ దేవుళ్ళకి వాళ్ళకి ఇష్టమైనటువంటి బలులు అర్పించి ఆ దేవుళ్ళని ప్రసన్నం చేసుకుంటున్నారో మనం కూడా యెహోవాని అట్లానే చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో చేసుకుంటూ వస్తున్నారు. ఉదాహరణకి యెషయా గ్రంథాన్ని కనుక మీరు చదివితే మొదటి అధ్యాయంలో మీకు కనిపించేటువంటి మాట ఏంటంటే మీరు ఇచ్చేటువంటి దహన బలులు నాకు నా ముక్కుకి యాక్చువల్గా దరిద్రమైనటువంటి వాసన వస్తున్నాయి, కుళ్ళిపోయినటువంటి వాసన వస్తున్నాయి అంటాడు దేవుడు. ఎందుకంటాడు? బికాజ్ వాళ్ళ జీవితం సరిగ్గా లేదు. వాళ్ళు నిబంధనను మీరుతా ఉన్నారు, ఒక పక్కన ఒకళ్ళని ఇంకొకళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ యొక్క ఎథిక్ చాలా నీచంగా ఉంది, దేవుని యొక్క విలువలకు తగినట్టుగా లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ యొక్క విలువలను ఆచరించి చేస్తున్నారు. వాళ్ళు ఏవైతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు విలువగా ఎంచుతున్నారో దాన్నే విలువగా ఎంచుకొని జీవితాలను కొనసాగిస్తున్నారు. అలా సాగిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు బలులు అర్పిస్తున్నారు. ఎందుకంటే బికాజ్ యెహోవాని ప్రసన్నం చేసుకోవాలి. ఈయన్ని ఒక కానానీయుల దేవుడితో యాక్చువల్గా వాళ్ళు దిగజార్చడం అనేటువంటిది జరిగింది. అందుకనే వాళ్ళకు బలులు అర్పించి వాళ్ళని ప్రసన్నం చేసుకుంటాం. యెహోవాకు కూడా మనం బలులు అర్పించి మనం ప్రసన్నం చేసుకుంటాం. నాట్ త్రూ అవర్ లైఫ్స్ బట్ త్రూ అవర్ సాక్రిఫైసెస్ అనేటువంటి ఎక్కడైతే నీచమైనటువంటి ఆలోచన విధానం ఉందో దాన్ని యెషయా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా మీకు కాన్సెప్ట్ ఆఫ్ గాడ్? సో మనకి ప్రవక్తల్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన యొక్క కాన్సెప్ట్ ఏంటి. కాబట్టి ఆయన అలాంటి వాడు కాబట్టి ఆయనతో ఎంగేజ్ చేయాలంటే అట్లా రావాలి మీరు. కీర్తనలో అందుకనే చూస్తున్నప్పుడు దావీదు దేవా నన్ను రక్షించనే ముందు హీ ఆల్సో యాక్చువల్లీ ప్రేస్ దాట్ దేవా నాలో ఉన్నటువంటి దోషాలను తీసే అంటాడు. ఎందుకంటే బికాజ్ యూ క్యాంట్ యాక్చువల్లీ ఎంగేజ్ విత్ యావే బై బీయింగ్ అగెయిన్స్ట్ హిమ్. సో ఆయన యొక్క విలువలకు వ్యతిరేకంగా ఉండి నువ్వు అడిగేదేం లేదు. సో అందుకనే దిస్ ఆల్వేస్ ఎ కాన్స్టెంట్ చెకింగ్ ఆన్ దట్ వన్. తర్వాత బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలకి ఏన్షియన్ నియర్ ఈస్ట్లో ఉన్నటువంటి ప్రాఫిట్స్ మధ్యలో ఉన్నటువంటి ఇంకొక వ్యత్యాసం ఏంటంటే సోషల్ క్రిటిక్ సెంట్రల్ ఇన్ బిబ్లికల్ ప్రాఫెసీ. సో సోషల్ క్రిటిక్ అంటే ఏంటంటే సమాజంలో ఇప్పుడు మిగిలినటువంటి ప్రవక్తలు అందరూ కూడా మిగిలిన ఏన్షియన్ నియర్ ఈస్ట్లో ఉన్నటువంటి ప్రవక్తలు వాళ్ళ రాజులు యుద్ధానికి వెళ్తే ఏం జరుగుతుంది, వాళ్ళు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా, ఇట్లాంటివి చెప్పడానికే ఉన్నారు. లేకపోతే నీ గాడిద పోతే యాక్చువల్గా అది ఎక్కడ దొరుకుతుందో దొరకదా, ఇట్లాంటివి చెప్పడానికి, అంటే మానవ మిషన్ అనేటువంటి పురోభివృద్ధి అనేటువంటి సెంటర్గా తీసుకొని మాట్లాడినటువంటివి. కానీ బిబ్లికల్ ప్రాఫిట్స్ సోషల్ క్రిటిక్ అంటే సమాజంలో జరుగుతున్నటువంటి దురాగతం దేవునికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి, దేవుని యొక్క నిబంధనకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడేటువంటిది బిబ్లికల్ ప్రాఫెసీ. ఆర్ యూ గైస్ ఫాలోయింగ్? సో ఫార్ సోషల్ క్రిటిక్ ఈజ్ సెంట్రల్. సమాజంలో ఉన్నటువంటి సమాజాన్ని దేవుని యొక్క దృక్పథం నుంచి, దేవుని యొక్క విలువలు అనేటువంటి దృక్పథం నుంచి క్రిటిక్ చేయటం అనేటువంటిది బిబ్లికల్ ప్రాఫెసీ యొక్క సెంట్రల్ థింగ్. సో బట్ ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ ప్రాఫిట్స్కి దీనికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం మీరు చూస్తూనే ఉన్నారు. సో దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్.
సో దీంతో నేను క్లోజ్ చేస్తాను, అండ్ దెన్ వీ విల్ కమ్ అండ్ పిక్ ఇట్ అప్ నెక్స్ట్ వీక్. సో 8th centuryలో నేను చెప్పాను, సాలమన్ తర్వాత 8th centuryలో జరిగింది కాదు ఇది. సాలమన్ 10వ శతాబ్దానికి సంబంధించినటువంటి వ్యక్తి. సాలమన్ తర్వాత రెహబోము టైంలో దేవుని ప్రజలు 2 ముక్కలుగా చీల్తారు. ఉత్తర దేశాన్ని ఇజ్రాయెల్ అన్నారు, చీలినటువంటి ముక్కల్లో ఉత్తర ముక్కని, నార్దర్న్ ముక్కని ఇజ్రాయెల్ అన్నారు, దక్షిణ ముక్కని యూదా అన్నారు. దేవుడు వీళ్ళిద్దరికీ ప్రాఫిట్స్ని పంపించాడు. 9వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో, 9th century BCలో ఇది జరిగినప్పుడు, ముక్కలుగా చీలినప్పుడు 8th century నుంచి వి సీ ప్రాఫిట్స్. ఆ 8th centuryలో ఇజ్రాయెల్కి పంపించినటువంటి ప్రవక్తలు ఎవరంటే యోనా. ఇజ్రాయెల్ నుంచి లేచినటువంటి వాళ్ళు. యోనా ఇజ్రాయెల్కి పంపించబడలేదు, కానీ ఇజ్రాయెల్ నుంచి లేచాడు. ఆమోసు ఇజ్రాయెల్కి పంపించబడ్డాడు, ఇజ్రాయెల్ నుంచి లేచాడు. హోషేయ. సో వీళ్ళందరూ కూడా ఈ ముగ్గురు మనం చూస్తాం. యూదా నుంచి వచ్చినటువంటి ప్రవక్తలు ఎవరంటే యెషయా, మైకా. 7వ శతాబ్దంలో ఇజ్రాయెల్ నుంచి ప్రవక్తలు లేరు. ఎందుకని? ఏంటండి? చెరకు వెళ్ళిపోయారండి. చెరకు వెళ్ళిపోయారు. అసిరియా వాళ్ళు చెరకు తీసుకెళ్ళిపోయారు 722వ సంవత్సరంలో క్రీస్తు పూర్వం. అంటే అది స్టిల్ ఇట్ ఈస్ 8th century. బట్ దెన్ 7th centuryలో వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాఫిట్స్. ఆఫ్టర్ వాళ్ళు చెరలోకి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాఫిట్స్. యూదా వాళ్ళకి జఫ్నాయ, నహూము, హబక్కుకు. అంటే ఈ ముగ్గురిని మనం చదివినప్పుడు మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు దే ఆర్ టాకింగ్ అబౌట్ యూదా పరిస్థితి 7వ శతాబ్దంలో ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మాట్లాడతారు. 6వ శతాబ్దంలో కూడా యూ డోంట్ హ్యావ్ ఎనీ, బికాస్ ఇజ్రాయెల్ ఆల్రెడీ చెరలోకి వెళ్ళిపోయింది కాబట్టి. 6వ శతాబ్దంలో యూదా నుంచి వచ్చినటువంటి ప్రవక్తలు ఒబదయ, జోయల్ మనకు తెలియదు ఆనెస్ట్లీ, మనం ఏ సెంచరీలో పెట్టాలనేటువంటిది ఐ డోంట్ నో యట్. తర్వాత ఇర్మియా, ఎహెస్కేలు, దానియేలు, వీళ్ళందరూ కూడా 6వ శతాబ్దం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. 5వ శతాబ్దం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మనకి యూ హ్యావ్ హగ్గై, తర్వాత జకరాయా. సో వీళ్ళు ఉన్నారనమాట. తర్వాత 4వ శతాబ్దం నుంచి మనకి సో యూ సీ మలాకి ఈజ్ యాక్చువల్లీ ద లాస్ట్ ప్రాఫిట్ దట్ వీ కెన్ సీ. సో దిస్ ఈస్ వాట్ యువర్ థింకింగ్. సో ఇది ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే. సో అండ్ దెన్ ఐల్ టాక్ అబౌట్ సమ్ మోర్ థింగ్స్. కొన్ని నెక్స్ట్ వీక్ నేను చేసేటువంటి ప్లాన్ ఏంటంటే ఇంకొన్ని మ్యాటర్స్ని ప్రవక్తల గురించి ఎలా చదవాలో చెప్పి నేనేం చేస్తానంటే మీ ముందు కొన్ని ప్రవక్తలకు సంబంధించినటువంటి ప్యాసేజెస్ని తీసుకొని చదివి చూపిస్తాను. ఓకే, మనం ఇలా చదవాలి అనేటువంటిది ప్రాక్టికల్ చేసి చూపిస్తాను. అండ్ దెన్ ఐ విల్ గివ్ యూ హోంవర్క్ అండ్ దెన్ యూ కెన్ నెక్స్ట్ వీకే ఇస్తాను, డ్యూరింగ్ ద సెషనే ఇస్తాను. And then you can study and then go back and come again. Okay, so that's basically what things are. I hope you understand, right? So we are setting the ground. You see now how the whole Bible is connected. Do you see that now? How the whole Bible is connected. You see the law, you see the prophets. And then New Testament వచ్చేటప్పటికి if you don't understand prophets, you can't understand the Gospels, because Gospels are built upon everything that came before. కాబట్టి we got to understand all these things.